హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా బాబు చూడండి ఈ స్వీట్ తినేస్తున్నాడు. అదేంటంటే డబుల్ కా మీఠా అండి. చాలా బాగా కుదిరిందని చెప్తున్నాడండి. చాలా టేస్ట్గా ఉందంట. చూడండి ఎలా ఉందో, లుక్ కూడా చాలా బాగుంది కదా. ఈ స్వీట్ ఎలా చేశానో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. ఇలా జీడిపప్పు ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు బ్రెడ్ అండి, బ్రెడ్ పీసెస్ తీసుకొని సైడ్స్ అంతా కట్ చేయాలి. ఫస్ట్ ఒక 10 పీసెస్ తీసుకున్నానండి బ్రెడ్ పీసెస్. ఈ విధంగా తీసుకున్నాక ఒక ప్లేట్లో పెట్టాక సైడ్స్ అన్నీ చక్కగా కట్ చేయాలండి. చూడండి ఈ విధంగా చాకుతోటి మంచిగా కట్ చేయాలి. ఇలా కట్ చేసి పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో రెడీగా పెట్టాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఈ స్వీటు డబుల్ కా మీఠా చాలా బాగుంటుందండి. ఏ ఫంక్షన్స్లో అయినా ఈ స్వీట్ ఎక్కువగా పెడతా ఉంటారు. చూడండి ఇలా కట్ చేశాక మళ్ళీ ఈ బ్రెడ్ పీస్ని 4 పీసెస్ లాగా చేయాలండి. ఫ్రై చేయడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు 4 పీసెస్ చేయాలండి. చూడండి ఈ విధంగా 4 పీసెస్ చేస్తున్నాను. ఇలా బ్రెడ్ పీసులన్నీ ఇలా 4 పీసెస్ చేశానండి. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ పీసెస్ని నెయ్యిలో ఫ్రై చేయాలి. మీ ఇష్టం అండి, ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు. చూడండి ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి వేసానండి. ఇలా నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేయాలండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టాలండి. చూడండి ఈ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసి ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాక అదే నెయ్యిలో కానీ కొంచెం ఆయిల్ కూడా వేయొచ్చండి. ఆయిల్లో కానీ ఇలా బ్రెడ్ పీసెస్ ఫ్రై చేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టాలి. ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినప్పుడు అవి మంచిగా పీసెస్ అన్నీ గట్టి పడతాయి. ఇలా బ్రెడ్ పీసెస్ మొత్తం ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ స్వీట్. ఈ స్వీట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చల్ల చల్లగా. చూడండి ఈ విధంగా ఈ పీసెస్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే మొత్తం పీసెస్ అన్నీ ఇలా ఫ్రై చేయాలండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. తొందరగా మాడిపోతాయండి. అందుకే స్టవ్ సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేయాలండి. చూడండి ఈ విధంగా మంచి కలర్ రావాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా సింపుల్గా చేసేయొచ్చండి ఈ స్వీట్. డబుల్ కా మీఠా అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి. అందుకే ఈరోజు చేశాను. చూడండి మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి. అందులో ఒక 3/4 గ్లాసు షుగర్ వేయాలండి. 3/4 గ్లాసు సరిపోతుందండి. ఎందుకంటే బ్రెడ్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ అవుతుంది. అందుకే ఒక 3/4 గ్లాసు షుగర్ వేసాక అందులో ఒక గ్లాసు వాటర్ పోయాలి. అలాగే ఇలాచీ వేయాలండి. వేసి ఈ విధంగా షుగర్ అంతా కరిగే వరకు కలపాలంతే. పాకం కూడా రానవసరం లేదండి. ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఆ షుగర్ వాటర్లో వేసేయాలండి. చూడండి ఈ విధంగా వేసి మంచిగా అవన్నీ అందులో మునిగేటట్టు గంటెతోటి మొత్తం షుగర్ వాటర్లో వేయాలండి. అంతే అండి. షుగర్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి. డబుల్ కా మీఠా రెడీ అయిపోతున్నట్టే. ఇంకా
పాకం రానవసరం లేదండి. ఇప్పుడు మనము మిల్క్ తీసుకోవాలండి. మీగడ మిల్క్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీగడతోటి వేయాలండి, చాలా బాగుంటుంది. మీగడ వలన డబుల్ కా మీఠాకి చాలా టేస్ట్ వస్తుందండి. అందుకే మీగడతోటి చూడండి, ఇదంతా మీగడ. ఈ మీగడ అంతా మంచిగా స్వీట్లో మంచిగా కలపాలండి. చాలా బాగుంటుందండి ఇలా మీగడ పాలతో ఈ స్వీట్ చేస్తే. చూడండి, ఈ విధంగా ఆ మిల్క్ అంతా ఆ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపాలి. అంతే అండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇలా పైన వేస్తే అయిపోతుందండి. అంతే, డబుల్ కా మీఠా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టి అవన్నీ కలపాలండి. అంతే అండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. అవన్నీ కలిసేలాగా కలిపి ఒక 1 మినిట్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ మూత పెట్టి పెట్టాలండి. అదంతా చక్కగా మగ్గినట్టు అవుతుంది. అంతే అండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.